ఫ్రెండ్స్, ఒక మనిషి ఒక పెద్ద దారుణానికి బాల్పడ్డాడు అంటే దాని వెనకాల ఎంతో ఎంతో అంత కోపం, పగ, ద్వేషం ఇవన్నీ ఉంటాయి. అయితే క్షణికావేశంలో చేసే తప్పులు కొన్నైతే ప్లాన్‌తో, పగడ్బందీగా, పక్కా ప్రణాళికతో చేసే కొన్ని ఘాతుకాలు నిజంగా క్షమించరానివి. అయితే ఇక యూట్యూబర్ వైష్ణవి విషయంలో కూడా అదే జరిగింది. సాధారణంగా యూట్యూబ్ చేసే వాళ్ళకి ఫోన్ అనేది ఒక మంచి ఆయుధం. అంటే వాళ్ళ పనిముట్లు ఏమైనా ఉన్నాయంటే అది ఫోనే. ఎందుకంటే ఫోన్‌లోనే వీడియో తీస్తారు. ఫోన్‌లోనే ఎడిటింగ్ చేసుకుంటారు. ఫోన్‌లోనే థంబ్‌నెయిల్ చేసుకుంటారు. ఫోన్‌లోనే దాని పబ్లిషు అంతా కూడా వాళ్ళకి ఫోనే ప్రపంచం అని చెప్పుకోవచ్చు. అయితే ఇక వైష్ణవి కూడా ఫోన్‌లోనే తన యూట్యూబ్ ఛానెల్‌ని నడిపిస్తూ ఉంటుంది. అయితే అలాంటి వైష్ణవికి సంబంధించి అంటే తను చంపేస్తాను ఆ రోజు రాత్రి అని తనను తాను నిశ్చయించుకున్నప్పుడు వైష్ణవి ఫోన్‌కి సంబంధించి చాలా పెద్ద విషయమే చేశాడు. అయితే ఈ హరిబాబు అనేవాడు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే తన ఇంటి డాబా పైన కాకుండా తన పక్క వాళ్ళ ఇంటి డాబా పైన కూర్చొని మొత్తం అంతా కూడా ఆ ప్రదేశం అంతా కూడా రిక్కి వేస్తూ ఉంటాడనమాట. అయితే ఇక ఎప్పుడు కూడా ఎవరెళ్తున్నారు, ఎవరొస్తున్నారనే విషయం పైన చేస్తుంటాడనమాట. అయితే కరెక్ట్‌గా చంపే ముందు రోజు కూడా అంటే ముందు రోజంటే ఆ రోజు మార్నింగ్ కూడా ఈ హరిబాబు అనేవాడు ఈ వైష్ణవి ఫోన్‌కి సంబంధించి చాలా పెద్ద డ్రామా ఆడాడు. అయితే నిజానికి ఏం జరుగుతుందంటే ఈ అమ్మాయి యూట్యూబ్ ద్వారా కొంత డబ్బును సంపాదిస్తుంది. నెలకి 9,000, 10,000 ఇంకా కొంచెం ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఎంతో కొంత సంపాదించుకుంటుంది తనకంటూ. అయితే ఈ అమ్మాయిని చంపేస్తానని తెలుసు కదా తనకి. అయితే యూట్యూబ్‌కి సంబంధించిన పాస్‌వర్డ్ అవన్నీ కూడా తను తీసేసుకొని, తనకి రావాల్సిన డబ్బులన్నిటిని కూడా తను తీసేసుకుందాం అనుకున్నాడనమాట. అంటే నిజం చెప్పాలి అంటే వైష్ణవి ఛానెల్ పెట్టినప్పటి నుంచి కూడా ఆ ఛానెల్ వీడియోలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా తన భర్త ఉండడం జరుగుతోంది. అంటే ఈ దుర్మార్గుడు హరిబాబు. హరిబాబు ఉంటాడు. అలాగే తనకు సంబంధించిన వ్లాగ్స్ యాక్చువల్లీ తన ఫోన్‌లో కూడా తన వాల్ పేపర్ తన భర్తదే పెట్టుకుంది. అంత పాపం పిచ్చి ప్రేమను పంచిందనమాట తన భర్తకి. అయితే ఇతని ప్లాన్ ఏంటి అంటే, ఎటూ డబ్బులు రాలేదు. రూ. 5,00,000 రాలేదు. వీడేమనుకున్నాడంటే, చంపింది నేను కాదు, ఎవరో చంపేశారని జెప్పేసి అనుకున్నాడు. కానీ తనేమనుకున్నాడంటే, ఆ ఫోన్‌లో తనకి సంబంధించిన యూట్యూబ్‌కి సంబంధించిన అన్ని వివరాలు తన పేరుని మార్చేసుకొని తన పేరుని మార్చేసుకొని, ఆ డబ్బులన్నీ కూడా తను తీసేసుకుందాం అనుకున్నాడు. అందుకని ఏం చేశాడంటే, తన ఫోన్‌ని బలవంతంగా లాక్కున్నాడు. అంటే గొడవ పడినట్టుగా పడి, తన ఫోన్‌ని బలవంతంగా లాక్కొని, తన యూట్యూబ్‌కి సంబంధించిన పాస్‌వర్డ్ అవన్నీ కూడా తను పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. అయితే పెట్టుకోవడం జరిగింది. అంతా అయిపోయింది. అయితే యాక్చువల్లీ ఏమైంది? తనేమనుకున్నాడంటే, చంపేసాను అయిపోయింది. ఇక్కడి నుంచి పరారైపోయాను. నేను హ్యాపీగా ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తానని అనుకున్నాడు. కానీ కట్ చేస్తే ఆ రోజు రాత్రే పోలీసులకి పట్టుబట్టాడు. రిమాండ్‌లోకి వెళ్ళిపోయాడు. అయితే ఆ ఫోన్ తన దగ్గరే ఉంచేసాడు. ఎవరి దగ్గర? ఇప్పుడు వైష్ణవి దగ్గరే ఉంచేసాడు. కానీ తనకు సంబంధించిన మెయిల్, పాస్‌వర్డ్‌కి సంబంధించి అవన్నీ వివరాలు తను తీసేసుకున్నాడు. ప్లస్ ఇంకొకటేంటంటే వైష్ణవి ఏం చే వైష్ణవికి ఒక అలవాటుందనమాట. అంటే తన భర్త తనతో ఏదైనా ప్రవర్తించాడనుకోండి, తను ఒక యూట్యూబ్ వీడియోతో పెట్టుకుంటూ ఉండేదనమాట. అంటే ఏదో ఒక రకంగా ఇప్పుడు జనరల్‌గా వ్లాగ్స్ చేసే వాళ్ళకెలా ఉంటుందంటే, ఆడియన్సే తన బాధను అర్థం చేసుకుంటారు. ఆడియన్సే చూసే వ్యూవర్స్ ఎంతో కొంత తనకు సపోర్ట్ చేస్తారు. అందుకని చాలా సందర్భాల్లో తను లాస్ట్ వీడియోస్ కూడా మీరు నన్ను అన్నం తినట్లేదంటే నమ్మట్లేదు కదా! చూడండి. నేను అన్నం తినలేదు చూడండి అని తను నిరూపించే ప్రయత్నం చేసింది. అంటే తన బాధను ఎవరికి చెప్పుకోవాలి? ఆ వ్యూయర్స్‌కే కదా చెప్పుకుంటుంది. సో, అలా చెప్పుకుంటూ ఉంటుంది కదా! సో, వీడికి సంబంధించిన అక్రమ వ్యవహారాలు కొన్ని ఉండటం చూసి, ఇక దాన్ని తను ఎక్కడ బయట పెట్టేస్తుందో పోలీసుల ముందనో, లేకపోతే ఎవరైనా వాళ్ళ అన్నయ్యలు బయట పెడతారనో ఏదో అనుకున్నాడు. అనుకుని అనుకుని ఇంకా ఎలాగైనా సరే తనకి సంబంధించిన నెగటివిటీని మొత్తం డిలీట్ చేసేసేయాలని చెప్పేసి తన ఫోన్‌లో ఉన్న తనకు సంబంధించిన కొన్ని వీడియోలని డిలీట్ చేసేసాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొంత గొడవని, వాళ్ళ అత్తయ్య మాట్లాడుతున్న అంటే వాళ్ళ అత్తగారు ఉంటుంది చూసారా? అంటే హరిబాబు వాళ్ళ అమ్మ వైష్ణవితో బిహేవ్ చేసిన పద్ధతి కానీ, అడిగిన డబ్బుల విషయం కానీ వీటన్నిటిని కొంతవరకు డిలీట్ చేశాడు. కానీ పోలీసులు తర్వాత డిలీట్ చేసినవి కూడా ఎన్‌క్రిప్ట్ చేసి తీసేశారు. అది వేరే విషయం. కానీ చనిపోయే ముందు అలా అలా చేశాడనమాట.
అంతేకాకుండా తనని మానసికంగా వీక్ చేసేసాడు. అంటే మనకి ఐడియా ఉంటుంది కదండీ! మనం ఎలా ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు దేనికి అలుగుతారు, దేనికి బాధపడతారు, దేనికి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇవన్నీ తెలిసిన విషయాలే కదా! అయితే ఇక అప్పటికే వైష్ణవిని 2 రోజుల నుంచి భోజనం చేయట్లేదు. దానికి తోడు 4 నెలల గర్భం. అలిసిపోయింది. మానసికంగా అలసిపోయింది. అంతకు మునుపే వాళ్ళ అత్తగారు ఈ వైష్ణవికి దొంగతనం అంటగట్టింది. ఎలా అంటగట్టిందంటే, ఆ ఇంట్లో అంటే వీళ్ళు వైష్ణవిను, హరిబాబు ఉంటున్న ఇంట్లో ఏదో వస్తువు పోయింది. ఆ వస్తువు పోవడానికి కారణం నీ వాళ్ళే. నువ్వే దొంగతనం చేశావని అడిగితే, ఆ సమయంలో ఈ హరిబాబు అనేవాడు సపోర్ట్ చేశాడు. ఎందుకు సపోర్ట్ చేశాడు? తన మీద అనుమానం రాకుండా అనమాట. అంటే వీడికి ఏదో ప్లాన్ ఉంది. ప్లాన్ ఏ, ప్లాన్ బి ఉంది. కానీ అవేమి వర్కౌట్ అవ్వల. పోలీసులు తలుచుకుంటే ఎంత పెద్ద కేసునైనా కూడా ఈజీగా క్లియర్ చేయగలరు. అయితే ఇక అవన్నీ ఊహించలేదనమాట. అయితే ఆ ఫోన్ విషయంలో అలా చేశాడు. తర్వాత అయితే అప్పుడు అడిగింది గూడా ఈ అమ్మాయి. ఏమనంటే, "ఎందుకు నా ఫోన్ ఎందుకు తీస్తున్నావు? ఎందుకు డిలీట్ చేస్తున్నావు?" అని జెప్పేసి అడిగిందంట. ఏం లేదు. నా వీడియోలేమన్నా ఉంటే నేను తీసేస్తున్నాను. నాకు కనపడడం ఇష్టం లేదు నీ ఛానెల్‌లో" అని జెప్పేసి అబద్ధం చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే, తను ఏదో ఒక రకంగా చేద్దాం అనుకున్నాడు. కానీ పాపం ఈ పిచ్చి అమ్మాయి కదా! అమాయకురాలే. ఏ భార్య అనుకుంటుంది, భర్త నన్ను చంపేస్తాడు నైట్‌కి అని జెప్పేసేసి. అయితే ఇక కాల్ డేటా హిస్టరీ గూడా డిలీట్ చేసేసాడు. ఇంకా దానిలో ఉన్న కొన్ని కొన్ని ఇంపార్టెంట్స్ యాప్స్‌ని కూడా డిలీట్ చేసాడనమాట. సో, ఈ రకంగా తనని చాలా మభ్యపెట్టాడు. సో, మొత్తానికైతే మాత్రం పోలీసులు ఈ విషయాన్ని కూడా తీశారు. యాక్చువల్లీ ఫస్ట్ తను రిమాండ్‌లో ఉన్నాడు గదా! రిమాండ్‌లో ఉండేసరికి తనకు సంబంధించి పోలీసులు ఏమన్నారంటే మొత్తం తన వాట్సాప్ డేటా, కాల్ హిస్టరీ, ఎన్‌క్రిప్టెడ్ డేటా, డిలీటెడ్ చాట్ హిస్టరీ మొత్తం అంతా కూడా తీశారనమాట. అంతేకాదు కేవలం హరిబాబుదే కాదు. హరిబాబు వాళ్ళ అమ్మది, హరిబాబు వాళ్ళ అన్నయ్యలది అన్నిటిని కూడా తీశాడనమాట. సో, అది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ హరిబాబు అనేవాడికి శిక్ష పడాలి. శిక్ష ఎలా పడాలి అంటే ఇంకొక 10 మందికి బుద్ధి రావాలి. ఆహ్, ఇంకొకళ్ళు ఎవరు చేయకూడదు అని చెప్పేసేసి. కేవలం హరిబాబుకు మాత్రమే కాదు, హరిబాబు వాళ్ళ అమ్మ, హరిబాబు వాళ్ళ అన్నయ్యలు ఆనంద్, అశోక్ వీళ్ళిద్దరూ కూడా. అందరికి నలుగురికి నిజం చెప్పాలంటే ఉరి తీసేయాలి. బతకోళ్ళు వీళ్ళు. నిండు ప్రాణాన్ని బలి తీసిన వీళ్ళసలు మనుషులేనా? మానవత్వం తగలడిపోయిన విష పురుగులా అనిపిస్తుందనమాట.